హాయ్ అండి. ఇప్పుడే ఒక వీడియో చూశాను 'రావణ్ ఫర్ యూ'ది. ఆయన ఏజుడ్ కోసం ఒక మాట మాట్లాడుతున్నాడు. అది వినండి. విన్న తర్వాత మాట్లాడుకుందాము. సింపతి కార్డు దొబ్బి దేవుళ్ళ మాలేసుకొని వ్యూస్ రప్పించేటటువంటి ఏజుడు నా అన్వేషణ అనేటటువంటి పోరం బొక్కాడు డైరెక్ట్ గా సీతాదేవిని, డైరెక్ట్ గా హిందూస్ ని, డైరెక్ట్ గా ద్రౌపది దేవిని ఇన్ని మాటలు అంటున్నా. హిందూస్ అందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నా, ఇండియా మొత్తాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నా, థాయిలాండ్ ముగుడుతున్నా పొట్టోడు. అయినా కానీ ఇంత క్లిప్ చేయలేదు, ఇంత షార్ట్ వీడియో చేయడానికి నీకు టైం లేదా, ఇంత లాంగ్ వీడియో చేయడానికి నీకు టైం లేదా అని చెప్పి నేనైతే ఏజుని డైరెక్ట్ గా అడుగుతున్నా. మరి లేకపోతే నా అన్వేషణ సంపాదించినటువంటి 6 కోట్లలో నీకేమన్నా షేర్ ఉందా, నీకు ఇన్ని డబ్బులు ఇస్తా చెప్పిండు అని చెప్పి తానైతే దీనికి సమాధానం. అన్న నీకు హేజుడు ఎందుకన్నా సమాధానం చెప్పు, నేను చెప్తాను నీకు. మీ ముస్లిం దాంట్లో ఎవరు ఏం మిస్టేక్ చేయలేరా? ఎందుకు అనవసరంగా హిందువులలో రెచ్చగొడుతున్నావు, లొల్లులు పెట్టిస్తున్నావు? అసలు పద్ధతేనా? ఎందుకు వాళ్ళని అంతగానం రెచ్చగొడుతున్నావు? నీ సబ్స్క్రైబర్స్ కోసమా, లేకుంటే ఎందుకు వ్యూస్ కోసమా? ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టిపిస్తున్నావు? హేజుడు చెప్పాలా నీకు ఆన్సర్? ఇంకో వీడియో చూపిస్తా, అది కూడా చూడండి. దాన్ని చూసిన తర్వాత మాట్లాడదాము. అనేటటువంటి ధైర్యం మీరు చేసేది ఏంటి అంటే వాడి వీడియో చూడమాకండి. వాడికి మీ ద్వారా కనీసం ఒక పావగా కూడా వెళ్ళకూడదు, అర్ధన కూడా వెళ్ళకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. వాడికి మీ ద్వారా డబ్బులు జనరేట్ అయ్యి మీ డబ్బులు తిని మిమ్మల్నే జరుగుతుండవు. మళ్ళా నేను వాడి వీడియోలో చూస్తా, వాడి వీడియోలో లైక్ చేస్తా అంటే ఇక నీ తల్లిని నువ్వు వ్యభిచారానికి పంపించినట్టు అని చెప్పి పెట్టుకో. సో వాడి వీడియోలు అన్న ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఫోన్ ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఏమంటున్నావు? వాని వీడియోలు చూస్తే వాని తల్లిని వ్యభిచారానికి పంపించినట్ట. పద్ధతేనా? అన్నం తింటున్నావా? నీ వ్యూస్ కోసం, నీ సబ్స్క్రైబర్ కోసం హిందువుల్ని లొల్లి పెట్టిస్తున్నావు. నీ దాంట్లో ముస్లిం దాంట్లో తప్పు చేయనోడు లేడా? తప్పు మాట్లాడినోడు లేడా? ఎంత ఎవరు లేరనుకున్నావా? అసలు హేజుడు నీకు సమాధానం చెప్పాలా? మనిషివేనా? హేజుడు ఒక కలెక్టర్ కొడుకు. ఆయనకు ఆపూర్తి జ్ఞానం ఉంది. నువ్వు పిచ్చిలేసినట్టు వరుతున్నావని ఆయన కూడా ఉర్రలేడు కదా.